ఇక్కడ ఒక ప్రణాళిక కానీ ఒక విధానం కానీ తీసుకున్నట్టయితే తప్పకుండా మేము కూడా సహకరిస్తామని చెప్పారు. ఎన్నికలను స్టాల్ చేయడం అనేది సాధ్యమేనా అని కూడా వారు అన్నారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి కూడా నిజంగా రాజకీయ పార్టీలు నడుపుతున్నది కాదు. ఉద్యమ సంస్థలు ప్రజలు నడుపుతున్నటువంటి దాన్ని రాజకీయ పార్టీలు అప్పుడప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి అట్లా నడిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అన్ని విషయాలను మనం పరిశీలించి ఆలోచిస్తాం అనేది ఈ రౌండ్ టేబుల్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు ప్రొఫెసర్ హర్నాథ్ గారు మనకు చుక్కరామయ్య గారు పెద్దలు మిత్రులారా, 2 రోజుల క్రితం భూమి గారు కలిసి సమావేశానికి రావాల్సిందని కోరాను. నేను కొన్ని విషయాలు స్పష్టీకరించవలసిన అవసరం. గత 4-5 మాసాల నుంచి ఒక ప్రయత్నం చేస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ వైపు నుంచి నేను, పుత్తూరు వెంకటేశ్వరరావు గారు 69లో తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి గోపాలకృష్ణ గారు ముగ్గురు కలిసి వివిధ వర్గాలను కలిపే ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఒకటే డిమాండ్, ఒకటే లక్ష్యం. తెలంగాణ కోసం ఎవరు పోరాడినా కానీ వారి దగ్గరికి వెళ్ళడం, వారిని రిక్వెస్ట్ చేయడం, వారిని గౌరవించడమే నా యొక్క పని పనిచేస్తున్నాను. నాకు ప్రత్యేకమైన ఎజెండా ఏం లేదు, ప్రత్యేకమైనటువంటి ఆర్గనైజేషన్ కూడా నాకు లేదు. అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి తెలంగాణ పోరాటాన్ని ఉధృతం చేసడానికి కోసమే మేము ప్రయత్నం. ఇది మా యొక్క స్టాండ్. దానికోసం మీకు ఏమైనా పొలిటికల్ కన్విక్షన్స్ ఉన్నాయంటే దేనికైనా కాంప్రమైజ్ అవుతున్నాను, కానీ తెలంగాణ కోసం మాత్రం కాంప్రమైజ్ కావాలని స్పష్టంగా చెప్తూ ఉన్నాను. ఇది మా యొక్క డిమాండ్. అతను తెలంగాణ యొక్క ఉద్యమానికి ఒక పుల్ల కోసం పనికి వచ్చినా కానీ అతని దగ్గరికి వెళ్ళి మేము అతన్ని రిక్వెస్ట్ చేయడమే మా యొక్క పని. దీనిలో కొంతవరకు సఫలీకృతమయ్యాం. ముఖ్యంగా ఉద్యమానికి 2 భాగాలు, రాజకీయ భాగం ఒకటి, ఆర్గనైజేషన్ భాగం ఒకటి. ఆర్గనైజేషన్ భాగం లోపల ప్రజా సంఘాలు చాలా ప్రధానమైన పాత్ర వహిస్తున్నారు. వాళ్ళు ఇప్పటి వరకు చేసినటువంటి త్యాగం ప్రశంసనీయమే కాదు, ఉద్యమానికి ఎంతో ఒక భూమిక ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజా సంఘాల ముందు మరియు సమస్య రాజకీయమైన సమస్య, రాజకీయ యొక్క పార్టీలను ఉపేక్షించి రాజకీయ సమస్య పరిష్కరించేది కాదు. కాబట్టి అటు రాజకీయ పార్టీలను కలుస్తున్నాం, ప్రజా సంఘాలను కూడా కలుస్తున్నాం. మా ముందు మొదటి ఉన్నటువంటి ఛాలెంజ్ ఏమైందంటే ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలకు మధ్యన సఖ్యత తీసుకొచ్చడానికి మొదలు మేము ప్రయత్నం చేశాం. దానిలో సక్సెస్ఫుల్ అయ్యాన్ని మాత్రమే చెప్పదలిచాను. అది మాత్రమే చాలా మేజర్ అచీవ్మెంట్ అయింది. ఒకరినొకరితో అపార్థం చేసుకునే స్థాయి నుంచి కలిసి పనిచేసే స్థాయికి వచ్చింది. అదొక చాలా మేజర్ డెవలప్మెంట్ జరిగింది. రెండవది మేము ప్రయత్నం చేసింది పొలిటికల్ పార్టీస్. ప్రతి పొలిటికల్ పార్టీ
ఎంత దూరం మాత్రం రాగలిగితే అంత దూరం పోతుంది, కలిసి వస్తుంది. ఎందుకంటే అన్ని పొలిటికల్ పార్టీస్తో నాకు పరిచయం ఉన్నది కాబట్టి, నాకు పుత్తూరు గారికి సంపర్ణం కాబట్టి కొన్నిసార్లు మిత్రులు అపార్థం కూడా చేసుకుంటున్నారు, నేను ఎందుకు పోతున్నారు అని. కానీ నెగోషియేటర్స్కు ఒకరు శత్రువు ఒకటి ఎక్కువ మిత్రులని ఉండడానికి మనం చేస్తున్నాం. ఎవరు ఎంత దూరం తీసుకురాగలిగితే అంత ప్రయత్నం మేము చేస్తున్నాం. కాంగ్రెస్ వారిని కలిశాను. కాంగ్రెస్ వారిలో జానారెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయనతో సహా మంత్రులందరూ కూడా కలవడం జరిగింది. వారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ కలిసి నిర్ణయం తీసుకుందామని మాత్రమే ఒప్పుకున్నారు. మేము కలిసి నిర్ణయం తీసుకుంటాం, విడివిడిగా నిర్ణయం తీసుకునే దానికన్నా కలిసి నిర్ణయం తీసుకుందామని వారు ఇతర పొలిటికల్ పార్టీస్తో కలసడానికి మాకున్నటువంటి సందేహాలు వారు చెప్పారు. నేను నెగోషియేటర్గా నేను బయటపడకూడదని ఇవన్నీ కొన్ని సందేహాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు మాకున్నటువంటి మినిస్టర్స్ అందరూ కూడా కలిసి ఉండాలని, లేక కాంగ్రెస్ పార్టీ కలిసి ఉండాలనే ఉద్దేశంతో జయపాల్ రెడ్డి గారు కూడా కలిసింది. ఆయన తన యొక్క రోల్ పాజిటివ్ రోల్ నేను ప్లే చేస్తానని చెప్పారు. అంతవరకు చెప్పగలుగుతాను. కాబట్టి ఈ దశలో మేము ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి నేను ఒక మూమెంట్తో అసోసియేట్ అవుతే ఈ ఉద్యమానికి ఉపయోగం కాదు అని మనం చేస్తున్నాను. ఐఎమ్ ఏ నెగోషియేటర్. ఐ హావ్ టు మీట్ ఆల్ పీపుల్. స్పష్టంగా చెప్తున్నాను. ఇది ఎవరైనా కానీ శత్రువు అయినా కానీ ఆ శత్రువును కూడా నా వైపు నేను తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తాను. ఇది నా యొక్క స్టాండ్. అందరినీ ఒక వేదిక మీద తీసుకొస్తానని నమ్మకం నాకు ఎట్టుందో మా యొక్క బాడీకి ఉన్నది. సీనియర్ సిటిజన్స్ నమ్మకం ఏమిటంటే తప్పకుండా అందరూ ప్రజా ఉద్యమం ఉన్నది కాబట్టి అందరూ ఒక వేదిక మీదకి వస్తున్నారు. క్రమంగా ఒకసారి రాకుండా క్రమంగా వస్తారనేటువంటి ఆశ మాకు ప్రధానం చేస్తున్నాను. కాబట్టి నాకున్నటువంటి పరిమితి లోపల నేను ప్రజా ఫ్రంట్ ద్వారా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనేది నేను గౌరవిస్తాను. మీ ఉద్యమం యొక్క కార్యక్రమాలు వచ్చి భాగస్వామి అవుతాను. కానీ నేను ఏ యొక్క ఫ్రంట్లోనా లేక దాంతో కట్టుబడి ఉండకుండా నా లక్ష్యం కేవలం అందరినీ ఒక దిక్కు తీసుకొచ్చుడే. కాబట్టి ప్రస్తుత పరిస్థితి లోపల నా యొక్క పనికి మీరందరూ సహాయం చేయవలసిందని ప్రార్థిస్తూ పిలిచినందుకు మీకు కృతజ్ఞత చెప్తూ సెలవు తీసుకుంటాను.